Hare Krishna, అందరికీ నమస్కారం. This is Anuradha Amanchi again with another video in the progress in Krishna consciousness. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఫస్ట్ గురు పరంపర వచ్చింది కదా, శంకరాచార్య గురు పరంపర. దాని గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ భౌతికంగా వినో అది శంకరాచార్య గురు పరంపర ఆది గురువు అయిన కలియుగంలో ఫస్ట్ వచ్చారు. అది కాకుండా ఇంకా క్లియర్గా హౌ డిడ్ ఇట్ స్టార్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, 1 సెకండ్. ఇక్కడ ఇచ్చారు చూసారా, ఈ గురు పరంపర, దిస్ ఇస్ శంకరాచార్య గురు పరంపర. దిస్ ఇస్ స్టార్టింగ్ విత్ నారాయణ అండ్ శివ అని తెలుస్తుంది మనకి క్లియర్గా. ఒక చేతిలో ఆయన ట్రైడెంట్ పట్టుకుని ఉన్నారు, ఒక చేతిలో శంఖం పట్టుకుని ఉన్నారు, గరుడ వాహన ఉంది, ఇటేమో నంది వాహన ఉంది. సో వాళ్ళ ఐడెంటిటీ క్లియర్గా అర్థమవుతోంది, నారాయణ అండ్ లార్డ్ శివ అని ఉన్నారు. ఓకే, దెన్ బ్రహ్మ విత్ నారద మహర్షి కూడా ఉంటారు. డెఫినెట్లీ హీ ఈజ్ ఆల్సో వెరీ గ్రేట్ వైష్ణవ, సుప్రీం వైష్ణవ. ఆయన కూడా విష్ణు అవతారంలో ఆయన కూడా ఒక ముఖ్యమైన అవతారం. ఓకే, దాని తర్వాత వ్యాస మహర్షి లీనేజ్లోనే తర్వాత శంకరాచార్య కూడా వచ్చారు. ఇదిగో ఇక్కడ క్లారిటీగా మనకి స్తోత్రం ఉంది. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. Salutation to the lineage starting with Sri Narayana, with Vyasa and Adi Shankara in the middle and continuing up to my immediate teacher. ఓకే కదా, ఇప్పుడు చూసాం కదా ఈ గురు పరంపర ఎట్లా స్టార్ట్ అయిందో మనము చూసుకున్నాము. ఇప్పుడు మనము ఈ ప్రపంచం ఎట్లా బిగినింగ్లో ఎట్లా స్టార్ట్ అయింది ఆ ఇన్ఫర్మేషన్ అంతా చాలా చాలా క్లియర్గా డీప్గా బ్రహ్మ సంహితలో ఆ నాలెడ్జ్ అంతా ఉంది. బట్ ఏమైందంటే బికాస్ ఆఫ్ దిస్ కలి ప్రభావం, బికాస్ ఆఫ్ ద డార్క్ ఏజ్, some portion of Brahma Samhita is missing. But because of Chaitanya Mahaprabhu, we at least got this essence of Brahma Samhita with us. And Srila Prabhupada has translated it. So, now let us, ఇప్పుడు little bit portion of this Brahma Samhita లోంచి మనం ముఖ్యమైన అంశాలు తీసుకుని we will understand. Okay? We will understand about Narayana and Mahadeva. ఓకే, ఇక్కడ బ్రహ్మ సంహితలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేర్చుకుందాం ఇప్పుడు. ద డివైన్ ప్లేనరీ పోర్షన్ ఆఫ్ కృష్ణ. ఓకే, కృష్ణ ఈజ్ క్రియేటింగ్ ద మండేన్ వరల్డ్ అంటున్నారు. ది డివైన్ ప్లేనరీ పోర్షన్ ఆఫ్ కృష్ణ ఈజ్ క్రియేటింగ్ ద మండేన్ వరల్డ్. At creation, there appears a divine halo of the nature of his own subjective portion. ఇక్కడ చూసారా, డివైన్ హ్యాలో అపియర్ అవుతుంది. దట్ ఈస్ డివైన్ శంభు మహాదేవ అని అంటున్నారు. హీఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది మాస్కులైన్ సింబల్. ఓకే, దట్ ఈస్ సుప్రీం లార్డ్ మహాదేవ శంభు. ఓకే, దిస్ హ్యాలో is the dim twilight reflection of the supreme eternal effulgence. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమీ అర్థం చేసుకున్నాము. శంభు ఈజ్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. ఆయన సబ్జెక్టివ్ పోర్షన్ అంటే హీ ఈజ్ రియల్లీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ అని అర్థమవుతుంది. హీఈస్ ద మాస్కులైన్ సింబల్ అని అంటున్నారు. ఫంక్షన్స్ యాజ్ ప్రోజెనిటర్ ఆఫ్ దిస్ మండేన్ వరల్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. హీఈస్ ద ప్రొజెనేటర్ ఆఫ్ దిస్ మండేన్ వరల్డ్ అంటున్నారు. అండ్ దెన్ ఇంకో ముఖ్యమైన విషయం ఏం తెలుసుకోవాలంటే, ద కన్సీవింగ్ potency in regard to mundane creation makes her appearance out of the supreme regulatrix. She is Maya, the limited non-absolute potency. ఇక్కడ ఏమిచ్చారు,
మహాదేవ శంభు హీ ఈస్ విత్ మాయా అని అంటున్నారు. అంటే మాయా అంటే ఏంటి? నాన్ అబ్జొల్యూట్, అపరా పోటెన్సీ, మండేన్ ఫిమినైన్ ప్రొడక్టివిటీ. సో అమ్మవారు షీ ఈస్ కాల్డ్ ది మాయా అండ్ షీ ఈస్ కాల్డ్ ది లిమిటెడ్ పోటెన్సీ. అంటే ఏంటి? అమ్మవారిని ఓవర్గా ఓహో ఓహో అని అన్ని దేవి భాగవతంలో అమ్మవారే గ్రేటు, శివ పురాణంలో శివుడే గ్రేటు అట్లాగా తీసుకోకూడదు. తామసిక్ రాజసిక్ ఆస్పెక్ట్స్లో కొన్ని అలా ఉంటాయి. ఇప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బ్రహ్మ సంహితలో ఎవరు ఏంటి మనకు అర్థమవుతుంది. కృష్ణ క్రియేటెడ్ దిస్ మండేన్ వరల్డ్. మండేన్ అంటే మెటీరియల్ వరల్డ్ క్రియేట్ చేసింది కృష్ణ. అండ్ masculine ఎనర్జీ ఎవరు? Who is controlling the mundane world? Who is the progenitor of the mundane world? Mahadeva, Shambhu. He is with Ammavaru, but she is not called supreme goddess. She is the topmost అని అంటలేదు ఇక్కడ. వెరీ నార్మల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓకే, నౌ లెట్ us go to the important point here. మనకి we need to understand about Mahadeva and Mahavishnu. All offspring of the consort of the great Lord Maheshwara of this mundane world are of the nature of the embodiment of the mundane masculine and feminine generative organs. So again ఇక్కడ ఏం చెప్తున్నారు? Lord Krishna created the mundane world and Maheshwara is the great lord of the mundane world and offspring ఏమో జీవాత్మలందరూ. ఎస్ అంటున్నారు. ఎస్, ఓకే. అండ్ ఇప్పుడు మనం తెలుసుకున్నాము గ్రేట్ లార్డ్ ఆఫ్ ద మండేన్ వరల్డ్ ఇస్ మహేశ్వర. అంటే ఎవరు? మహాదేవ, శంభు. నెక్స్ట్ లెట్ us go to the next verse. The person embodying the material causal principle, the great lord of the mundane world Maheshwara Shambhu, in the form of the male generating organ, is joined to his female consort, the limited energy Maya, as the efficient causal principle. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం ఇదే కదా అర్థం చేసుకున్నాము. శంభు ఈజ్ ది మేల్ అండ్ అమ్మవారు మాయా ఈజ్ ది కన్సార్ట్ హూ ఈజ్ ద లిమిటెడ్ ఎనర్జీ అంటున్నారు. And then let us see, the Lord of the world Mahavishnu is manifest in him by his subjective portion in the form of his glands. So Mahavishnu is also with him అని అంటున్నారు. ఆయనలోనే మహావిష్ణు ఈజ్ ఆల్సో దేర్. అండ్ ఇట్ డజంట్ మీన్ దే బోత్ ఆర్ సేమ్. దే బోత్ ఆర్ ఈక్వల్, దే బోత్ ఆర్ సిమిలర్, దే బోత్ ఆర్ లైక్ ట్విన్స్. ఎస్ అని అంటున్నారు. ఓకే, నౌ లెట్ us see. The Lord of the mundane world. See again, mundane world. Mahavishnu is also called as the Lord of the mundane world. Mahavishnu possesses thousands and thousands of heads, eyes, hands. He is the source of thousands and thousands of avatars in his thousands of subjective portions. He is the creator of the thousands of individual souls. చూసారా? విన్నారు కదా? He is the creator. Mahavishnu is the creator of thousands of individual souls. Again, Lord Shiva is also called as a progenitor of the individual souls. And then Mahavishnu is also called as the creator of thousands and thousands of individual souls. And Mahavishnu has thousands and thousands of heads, eyes అంటున్నారు. అనంత అవతారం కదా ఆయన. సో Mahavishnu is అనంత. This is one proof. Next, the same Mahavishnu is spoken of by the name of Narayana in the mundane world. This is very very significant. మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు శంకరాచార్య గురు పరంపర ఏంటి అని. నారాయణ అండ్ మహాదేవ ఇద్దరి నుంచి వచ్చింది. ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నాం? మహాదేవ శంభు ఇస్ ది మేల్ ఫార్మ్ ఆఫ్ ది సుప్రీం లార్డ్ ఆఫ్ ద మండేన్ వరల్డ్ అండ్ అమ్మవారు మాయా శక్తి ఈజ్ ద లిమిటెడ్ ఎనర్జీ అండ్ షీ ఈజ్ ద కన్సార్ట్ ఆఫ్ శంభు లిమిటెడ్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మహావిష్ణువు గురించి కూడా ఏం చెప్తున్నారు? మహావిష్ణువు ఈజ్ ఆల్సో
ద లార్డ్ ఆఫ్ ద మండేన్ వరల్డ్ అంటున్నారు. బట్ సిగ్నిఫికెంట్గా శంభు ఎందుకంటే బికాస్ హీఈస్ రిప్రజెంటింగ్ ద control of the tamasic souls, because that is his job. Lord Shiva has the job directly to look over the tamasic souls specifically. Mahavishnu is the creator, supreme creator, yes, and Mahavishnu is also the progenitor. Mahavishnu is also the creator of individual souls, yes. But Lord Shiva is significant of this mundane world endukante because he is controlling the tamasic souls from the beginning, because they are learning. Everybody in this material world, everybody are jivatmas, right from animals to humans. So ee jivatmas tamasic nunchi rajasic, and then rajasic nunchi sattvic. This is the progress, this is the process, no other way. ఓకే, సో ఇట్లా వస్తున్నారు. అండ్ దెన్ నౌ మహావిష్ణు ఇస్ ఎవరు మహావిష్ణు ఎవరు అనుకుంటూ ఉంటాం. మహావిష్ణు ఇస్ నారాయణ. మనకి వి ఆల్రెడీ నో దట్ నారాయణ ఇస్ బలరామ. వి నో దట్ నారాయణ ఇస్ మహావిష్ణు, అండ్ నారాయణ ఇస్ ది లార్డ్ ఆఫ్ ద మండేన్ వరల్డ్. From that eternal person has sprung the vast expanse of water of the spiritual casual ocean. The subjective portion of Shankarshana, who abides in Paravyoma, the above supreme Purusha with thousands of subjective portions, reposes in the state of divine sleep in the waters of the spiritual casual ocean. Chusara, how we know that Mahavishnu is Balarama? This is very significant. The spiritual seeds of Sankarshana existing in the pores of skin of Mahavishnu are born as so many golden sperms. These sperms are covered with 5 great elements. ఇప్పుడు చూసారు కదా, సంకర్షణ is Mahavishnu, Mahavishnu is Narayana. We got the clear idea of who is Narayana now. Sankarshana is Mahavishnu, Mahavishnu is Narayana, and then Sankarshana is Balarama. Dwapara Yugamlo Sankarshana came as Balarama, and then in Kali Yuga Sankarshana Balarama came as Nityananda Mahaprabhu with Chaitanya Mahaprabhu. Now again let's go back to Lord Shiva. Lord Shiva is the great lord of the mundane world. Specifically he is controlling the tamasic souls. So this is very important. Lord Shri Krishna created the material world, and the Guru Parampara that came in the beginning with Shankaracharya, that only has Narayana, that is Mahavishnu and Mahadeva. Validare unnaru. Lord Krishna is not directly involved in that lineage. Chusera, because it's they are controlling the tamasic souls. In the beginning, how was the situation? Everybody was barbaric. Nobody was interested in spirituality. Nobody was in the mode of goodness, pure mode of goodness ledappudu. Full tamasic undevaru. Whole world was tamasic, barbaric, hunting, meat eating, all that was there. So Lord Shiva had to come to control the tamasic mode. And Mahadeva, Mahavishnu, they both are involved in controlling the tamasic souls. Now we know why Shankaracharya came in the beginning and why it is called Guru Parampara with Narayana Samarambha. Ippudu enduko ardhamaindi. So Mahavishnu and Mahadeva unna Guru Parampara. It is mundane. Both are lord of the mundane world. Adi important manaku telusukovalsinadi vishayam enti, both are the lords of the mundane world. Ante it's not spiritual. That Guru Parampara lo Shankaracharya ఆయన వచ్చినది తామసిక్ మోడ్లో ఉన్న పీపుల్ యాంగర్, వైలెన్స్ అదన్నీ కంట్రోల్ చేయడానికి వచ్చినప్పుడు దే హ్యాడ్ టు స్టార్ట్ ఓన్లీ విత్ నారాయణ అండ్ లార్డ్ శివ. ఇట్ డజంట్ మీన్ దే ఆర్ సింపుల్, దే ఆర్ గ్రేట్, దే ఆర్ superiors really. Okay,
the thing is that this is how they are controlling the tamasic souls, and then rajasic mode is coming, and then sattvic, and then pure Krishna consciousness. So this is progress. మన స్కూల్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ అట్లాగే ఇది కూడా. ఓకే, నౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ టైమ్. Please subscribe and please watch my videos. Thank you very much.